హలో వ్యారియర్స్, వెల్కమ్ టు నందిని కే బాత్. మీ అలవాట్లే మీకు శ్రీరామ్ రక్షలో లాస్ట్ వీడియో ఇది. డోంట్ మిస్ ద కంటెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే వ్యారియర్స్, ఈ రోజుల్లో మనిషి ఎంత సక్సెస్ అవుతున్నా చివరికి 3 క్వశ్చన్స్ దగ్గర స్ట్రక్ అవుతున్నాడు. నా జీవితంలో ప్రశాంతత ఎందుకు లేదు? నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కన్ఫ్యూజన్ ఎందుకు? ఎంత ప్రయత్నించినా తృప్తి ఎందుకు కలగట్లేదు? వీటన్నిటికీ ఒకే ఆన్సర్ భగవద్గీతలో చెప్పబడిన శుద్ధి బుద్ధి సిద్ధి కాన్సెప్ట్. శుద్ధి అంటే మనం అనుకునే బయట శుభ్రత కాదు, అంతఃకరణ శుద్ధి, మనస్సు శుభ్రంగా ఉండడం. అరిషడ్వర్గాలు అనే మలినాలు ఉన్నంతకాలం ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఎంత ధ్యానం చేసినా మనసుకి ప్రశాంతత కలగదు. సో వీటిని ఈజీగా పోగొట్టుకోవడానికి భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు: నేను అన్న భావం వదిలి సాక్షిభావం తెచ్చుకో, ఫలాపేక్ష లేకుండా కర్మను చేయి. అంటే 100% ఎఫర్ట్ ఇస్తూ డెడికేషన్తో వర్క్ చేయి, కానీ దాని రిజల్ట్ పైనే నీ హ్యాపీనెస్ డిపెండ్ అవ్వకూడదు. ఈ రిజల్ట్ ఇలా రావడానికి నేనే కారణం అని డిప్రెషన్ వద్దు, అలానే పాజిటివ్గా వస్తే గర్వం వద్దు. జస్ట్ డూ యువర్ డ్యూటీ, నెక్స్ట్ లీవ్ టు ద డైటీ. ఇలా మన మైండ్ని మార్చుకోవడానికి ఈ 3 ప్రాక్టీసెస్ చాలా హెల్ప్ అవుతాయి. నెంబర్ 1, శరీర శుద్ధి. మనమే కాదు, మన ఎన్విరాన్మెంట్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటేనే పాజిటివ్ అండ్ పీస్ఫుల్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు కదా, సో అలా ఉండడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, ఆహార నియమం. భగవద్గీతలో క్లియర్గా కృష్ణుడు చెప్పాడు, మన డైటే మన గుణాన్ని, ఆలోచనల్ని, మన లైఫ్ని బిల్డ్ చేస్తుందని. సో మన డైట్ రాజసికమా, సాత్వికమా, లేక తామసికమా అనేది మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మన ఆనందాన్ని మన ఆహారం కూడా డిసైడ్ చేస్తుందని తెలుసుకోవాలి. నెంబర్ 3, వాక్కు నియంత్రణ. గీతలో మనం ఎలా మాట్లాడాలి, ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కృష్ణుడు క్లియర్గా చెప్పారు. అది నిజమైనా సరే ఎదుటి వారిని గాయపరచకుండా పొలైట్గా కన్వే చేయాలి. అది కూడా అక్కడ ఆ మాట అవసరమైతేనే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. అలా అని ప్రతి నిజం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మన మాట అవతల వారికి మంచి కలిగించాలి, మధురంగా ఉండాలి. దీనికి స్వాధ్యాయం బాగా హెల్ప్ అవుతుంది. మంచి బుక్స్ చదవడం లేదా గ్రంథాలు వినడం వల్ల మంచి మాటలు వస్తాయి. సో ఇలా లౌక్యంగా, తెలివిగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడాలి. మన మాటలు మన స్పిరిచువల్ ఆరాని బిల్డ్ చేస్తాయని మర్చిపోకండి. బుద్ధి. బుద్ధి అంటే ఎడ్యుకేషన్, నాలెడ్జ్, ఐక్యూ లెవెల్సో కాదండి. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించే శక్తి మనకు ఉండడం. ఇండైరెక్ట్లీ డెసిషన్ మేకింగ్ స్కిల్ లాంటిది. రైట్ ఆర్ రాంగ్ అని మనకే తెలియడం. శుద్ధి కాన్సెప్ట్తో మన మనసు ప్యూర్ అవుతుంది కదా, అప్పుడే మనలో ఈ బుద్ధి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ లేట్ నైట్ రీల్స్ చూడడం మీకు అలవాటు. ఇప్పుడు మనసు అంటుంది, ఏం పర్లేదు, రేపు వర్క్ ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు, ఇప్పుడు ఎంజాయ్మెంట్ని మిస్ అవ్వకు అంటుంది. అప్పుడే బుద్ధి రంగంలోకి వచ్చి, ఎంజాయ్మెంట్ తర్వాత టైం మళ్ళీ రాదు, వేస్ట్ చేయకు, పడుకో, అప్పుడే రేపు వర్క్ బాగా చేయగలవు, ప్రొడక్టివిటీ పెరిగి నీ కెరీర్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని చెప్తుంది. సో దేని మాట వినాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. స్టీరింగ్ దేనికి ఇస్తే డెస్టినేషన్ అది అవుతుందన్న లాజిక్ ఇక్కడ మిస్ అవ్వకండి. సో మనసు చెప్పిందల్లా చేయకుండా బుద్ధిని గెలిపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన లైఫ్లో మనం అనుకున్నది సాధిస్తాము. భగవద్గీతలో బుద్ధిని కూడా సాత్విక, రాజసిక, తామసికగా క్లియర్గా విభజించారు. సిద్ధి. ఎప్పుడైతే మన మనస్సు శుద్ధిగా ఉండి బుద్ధితో ప్రవర్తిస్తామో సిద్ధి ఆటోమేటిక్గా మనలో కలుగుతుంది. సిద్ధి అంటే మనం అనుకునే సక్సెస్సో మిరాకిల్సో కాదండి, మనల్ని మనం జయించడం. అంటే మనల్ని మెటీరియలిస్టిక్గా, అట్ ది సేమ్ టైం స్పిరిచువల్గా కూడా డెవలప్ అవ్వకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసే నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్, అటాచ్మెంట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, కర్మల నుంచి బయటపడడం. మీరు అబ్జర్వ్ చేస్తే లైఫ్లో సిచ్యువేషన్స్ని, మనుషుల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటే మనకే ప్రశాంతత ఉండదు. సో మీ ధర్మం మీ నిజాయితీగా చేయండి, ఇలా ఉండండి, ఈ దారి మీకు మేలు చేస్తుందని చెప్పడం వరకే మీ బాధ్యత. జీవితాంతం అవతల వారిని మార్చాలనే సంకల్పం కనుక నీదైతే నువ్వు చాలా ఫూలిష్గా నీ టైంని వేస్ట్ చేస్తున్నట్టు లెక్క. ముందు నువ్వు అన్ని విధాలుగా బ్యాలెన్స్ స్టేట్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. లైఫ్లో ఎప్పుడైతే ఈ శుద్ధి బుద్ధిని ఇంప్లిమెంట్ చేస్తామో సిద్ధి స్టేట్ అంటే స్థితప్రజ్ఞత మనలో కలుగుతుంది. సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఈక్వల్గా చూడడం వచ్చినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? సో మన ప్రశాంతత మన చేతిలోనే ఉంది. పరిస్థితులు పరీక్షించినా పర్వాలేదు, పాఠం నేర్చుకుని పాదం ముందుకే పోనిద్దాం వ్యారియర్స్.